మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ప్రధానమంత్రి గారిని కలిసి వారికి కొన్ని విషయాలపైన చర్చించినట్టు తదనంతరము మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ లో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మరి గొంతులో కొంత ఇబ్బంది ఉన్నట్టు పత్రికలు చదివాం. మరి ఆ దృష్టిలో పెట్టుకొని వారు మాట్లాడకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించారు. అయితే పత్రికా విలేకరుల సమావేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవడము మరికొన్ని విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడము అదేవిధంగా రాజకీయంగా మరి ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి మొదటిసారిగా ముఖ్యమంత్రి గారి కలవడం ఇదంతా కూడా సంతోషం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర సమస్యలు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం అనేది ఒక మంచి ఆలోచన. దాన్ని మేము హర్షిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారిని కలవడము మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలపైన చాలా సమస్యలపైన పరిష్కరించడానికి విజ్ఞప్తి చేయడం కూడా పత్రికలో ఈరోజు చూశాం. అయితే నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడడం గల కారణం ఏంటంటే నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు, గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్కార్యం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యల పైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము చూసి చూడనట్టు ఉన్నట్టయితే మౌనమే అంగీకారం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఎందుకంటే ప్రెస్ మీట్లో ఇద్దరున్నారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి విషయాలపైన క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ముఖ్యంగా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నుండి ఎన్నిక కాబట్టి నా తోటి మిత్రులు బీబీ పాటిల్ గారు ఇంకా చాలా మంది ఉంటేనే సరే ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మేము ఇద్దరం ఉన్నాం, మిగతా మిత్రులు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి రోజుల్లోపట్నే మొదటి వారంలోనే గౌరవనీయులైనటువంటి తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్లి కలవడం, మేమందరం కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా వెళ్లి కలవడం జరిగింది. ఆనాటి మా తోటి పార్లమెంట్ సభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి విషయం పైన దీర్ఘమైనటువంటి వచ్చిందా ఆపంటే ఆపారు సుదీర్ఘమైనటువంటి
లేఖలు రాశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ప్రతి అంశం తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన సుదీర్ఘమైనటువంటి లేఖలు రాసి ఒకసారి కాదు చాలా సందర్భంలో మరి కలిసి ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు 10 సార్లు కలవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా కూడా టేకింగే అని అన్నారు తప్పితే ఏది కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాల లోపట మరి కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో అయితే స్పందించాలో ఆ స్థాయిలో స్పందించలేదు. కొన్ని స్పందించింది, స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ రహదారులపైన హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సగటు జాతీయ రహదారులు ఈ ప్రాంతంలో లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వము వెంటనే జాతీయ రహదారులు చేపట్టాలని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో దృష్టిలో పెట్టుకొని చాలా ఇప్పటివరకు సాధించడం. నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ మిగతా పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు మా మిత్రులు మరి జహీరాబాద్ ఎంపీ గారు ఉన్నారు. వారు జహీరాబాద్ నుంచి వెళ్ళి ఒక జాతీయ రహదారి అకోలాది, తర్వాత ఇప్పుడు బీదర్ది, ఇట్లా చాలా ఉన్నాయి. నిన్న కూడా మరి భట్టి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ లేఖలు ఇచ్చినట్టు కూడా పత్రికలు చూడడం జరిగింది. నేను వ్యక్తిగతంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎలకతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట, రామాయణపేట, మెదక్ వరకు ఒక జాతీయ రహదారి కావాలని కొట్లాడినాం. అది అంత గొప్ప రహదారి వాహనాలు ఉండవు, అయినా కూడా ఒక వెనుకబడ్డ ప్రాంతం కనెక్ట్ కావాలని చెప్పి కోరడం జరిగింది. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం వరకు ఒక జాతీయ రహదారి కావాలని కోరడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుండి జమ్మికుంట నుండి మరి భూపాలపల్లి వరకు, సీరోంచ వరకు కావాలని కోరడం జరిగింది. తర్వాత ఈ విధంగా చాలా కోరడం జరిగింది. అవన్నీ కూడా మరి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలన్నీ కూడా మేము రాసినటువంటి లేఖల సారాంశం. అవన్నీ కూడా అదే అధికారులు ఉంటారు కదా, అదే చీఫ్ ఇంజనీర్లు ఉంటారు, అదే సెక్రటరీలు ఉంటారు. నేను చూసిన పేపర్లు అవన్నీ కూడా ఇదివరకు 10ల సంఖ్యలో లేఖలు రాస్తాం. మా పార్లమెంట్ సభ్యులు మేమందరం కూడా 377 రేజ్ చేద్దాము, 0 అవర్లో రేజ్ చేద్దాము. ముఖ్యంగా మరి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తే నితిన్ గడ్కరీ గారే హామీ ఇవ్వడం జరిగింది, మార్చుతా అని చెప్పి. రాజీవ్ రహదారి ఏది ఇప్పుడు హైదరాబాద్ నుండి రామగుండం వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కావాలని చెప్పి పార్లమెంట్లో మాట్లాడితే నితిన్ గడ్కరీ గారే మాకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమైనది ఎవరు ఆలోచించలేదు, సారాపాక అంటే భద్రాచలం పక్కకున్న సారాపాక నుండి మనుగూరు, ఏటూరు నాగారం, తుపాకులగూడెం నుండి గోదావరి నది ఎంబడి వెళ్లి కాళేశ్వరం దగ్గర గోదావరి దాటి ప్రాణహిత ఎంబడి వెళ్లి కౌటాల అంటే ఆదిలాబాద్ లో నెత్తి మీద ఉంటుంది మహారాష్ట్రకు బార్డర్, అక్కడి కూడా అడవి ప్రాంతంలో ఒక జాతీయ రహదారి కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జాతీయ రహదారులు మేము డిమాండ్ చేసినట్టు ఎవరు చేయలేదు. పార్లమెంట్ లో చాలా సందర్భాల్లో మేము మాట్లాడడం జరిగింది, కొంత లేఖలు ఇచ్చి కూర్చోలేదు, మేము మాట్లాడడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు భట్టి గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించలేదు ప్రధానమంత్రి గారి దగ్గర. అవి నేను చెప్పదలుచుకున్నాను, ఇంకేమేమి చెప్పాలో. మీరు నిన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్ర విభజన చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది 2014లో. ఆంధ్రప్రదేశ్ వేరుబడ్డ ఆంధ్రప్రదేశ్ కి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్
రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఐసర్, ఇవి మూడు కూడా ఆంధ్రప్రదేశ్కి హామీ పెట్టింది మీరు విభజన చట్టంలో. తెలంగాణకు మొండి చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విభజన చట్టంలో పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ 2014లో. ఆల్ ఇండియా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పెట్టలేదు, ఐసర్ పెట్టలేదు. కానీ ఇవి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు. ఐఐటి ఇచ్చిండ్రు, హైదరాబాద్లో ఐఐటి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో పెట్టడం తప్పుపడతలేం మేము. కానీ ఎయిమ్స్ విజయవాడకి ఇచ్చిండ్రు, ఐఐఎం ఇచ్చిండ్రు, ఐసర్ ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ 2014లో. ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మన బట్టి విక్రమార్క గారు, వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో మొదటి రోజుల్లో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు ఓ విధంగా చెప్పదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వీళ్ళు డిమాండ్. తదనంతరం ఉద్యమం ఉధృతమై ఇంకా తెలంగాణ వచ్చే సందర్భంలో సానుకూలంగా మాట్లాడడం కారణం ఏంటంటే, ఒకరు రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే, బట్టి విక్రమార్క గారు మదిరా కాబట్టి అది పక్కకు ఆంధ్ర ఉంటుంది కాబట్టి మరి మాట్లాడితే ఏమవుతుందో మాట్లాడదు ఏమవుతుందో చెప్పి ఆ బార్డర్ డిస్ట్రిక్ట్స్ గట్లే ఉంటుంది, దాన్ని తప్పు పడతలేదు. మీరిద్దరు కూడా మొదటి రోజులో తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు కాదు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు. ఈ విషయాలు మీకు తెలివై నేనా మీరు పోయి ప్రధానమంత్రి గారిని కలిసి ఇవి ఇస్తే నేనేం తప్పు పట్టకపోదును, మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. కానీ మమ్మల్ని బదనాం చేయాలంటే మేము ఊరుకోం. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇలా ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్లో గడుతున్నారంటే మా ప్రయత్నము. మీరు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టలేదు ఎయిమ్స్ తెలంగాణకి. ఒంటి కాలు మీద నిరసన చెప్పినాం పార్లమెంట్లో. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆనాటి మా ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి గారు, నేను, బీబీ పాటిల్ గారు, కవిత గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీ మంత్రి గారు పార్లమెంట్లో నిరసన చేసి పట్టుబట్టి ఎయిమ్స్ పట్టుకొచ్చినాం. మేము సాత్సార్యం చేస్తాం. మా బట్టి గారు ఒక్కసారి 2014 నుండి పార్లమెంట్ టీఆర్ఎస్ గులాబీ జెండా పార్లమెంట్ సభ్యులు మాట్లాడింది యూట్యూబ్ లో వేసుకొని చూడండి, మీరు అప్పుడు అర్థమవుతుంది. మీరు ఏం ప్రస్తావించలేదు విభజన చట్టంలో, పట్టుకొచ్చినాం. ఐఐఎం లేదు, కేసీఆర్ గారు 10 సార్లు లేఖలు రాసిండ్రు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావాలని చెప్పి. ఐసర్ గురించి మీకు నిన్న కూడా మీరు చెప్పలేదు దాని గురించి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈరోజు బీఎస్సీ ఎంఎస్సీ చదువుతలేరు చాలా మంది పిల్లలు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ జనరల్ సైన్సెస్ లోపల విద్య అందరు ఇంజనీర్లు డాక్టర్లకే పోతున్నారు తెలివైన పిల్లలు. ఈ జనరల్ సైన్సెస్ సబ్జెక్ట్ కావాలని ఐసర్ అంటే ఐఐటి లాగా దేశంలో ఒక 5 నుండి మొదలు పెట్టిర్రు, ఇప్పుడు 10 దాకా పెట్టిర్రు. అది కావాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన వాడిని నేను. అది ఇవ్వలేదు. బీఈడి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటుంది, మైసూర్లో ఉంటుంది, ఎన్సీఆర్టీ వాళ్ళది. దానికోసం కొట్లాడినాం. ఆనాటి మా భువనగిరి ఎంపీ గారు భువనగిరిలో జాగా ఉందని చెప్పి చూపించినాం. ఇది తెలంగాణ ఉద్యమం, గులాబీ జెండా నాయకుల పాత్ర. మీరు ఏమీ అడగలేదు, సాసారం చేసినారు అన్నారు కదా, ఇంకా తెలుస్తుంది మోడీ గారు మీకేమిస్తారు. నవోదయ విద్యాలయాలు నిన్న మీరు ప్రస్తావించలేదు, దయచేసి ప్రస్తావించండి. గొంతు చించుకొని మాట్లాడినాం పార్లమెంట్లో. ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉండాలి. కేంద్ర ప్రభుత్వము మోడీ గారి దగ్గరికి 100 సార్ల విజ్ఞప్తి పత్రాలు ఇచ్చినాం మేము పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి. ఇలా తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే కేవలం 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. కేవలం 9 ఉన్నాయి నవోదయ విద్యాలయాలు. దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒకటి ఉంటే తెలంగాణకి 33 జిల్లాలు ఉంటే 9 నవోదయ విద్యాలయాలున్నాయి. కేసీఆర్ గారు 10ల సంఖ్యలో లేఖలు రాసిండ్రు. ఎడ్యుకేషన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి దగ్గరికి వెళ్ళాం. తదనంతరం వచ్చినటువంటి మంత్రుల దగ్గరికి తిరిగినాం. మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. మరి మీరు నిన్న ఇచ్చిన విజ్ఞప్తి పత్రంలో కూడా నవోదయ విద్యాలయం గురించి మాట్లాడలేదు. మీరు కేవీ స్కూల్స్
కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ గురించి డిమాండ్ చేస్తాం. అక్కడోటి ఇక్కడోటి ఇచ్చిండ్రు కానీ మాట్లాడలేదు. తర్వాత సాంస్క్రిట్ విశ్వవిద్యాలయం కావాలని చెప్పి గట్టిగా మాట్లాడి యాదగిరి గుట్టలో కూడా బ్రహ్మాండమైనటువంటి దేవాలయం కట్టాం. పుష్కలమైనటువంటి ల్యాండ్ బ్యాంక్ ఉన్నది, మంచి భవనాలు ఉన్నాయి, జాతీయ రహదారి, రైల్వే లైన్లు, కూడలి. మరి యాదగిరి గుట్టలో అంటే యాదాద్రిలో ఒక సాంస్క్రిట్ విశ్వవిద్యాలయం కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. పార్లమెంట్లో మాట్లాడినా నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కాకముందు తిరుపతిలో ఉన్నది ఇప్పుడు సాంస్క్రిట్ యూనివర్సిటీ. మా తెలంగాణకు కావాలని చెప్పి గట్టి డిమాండ్ చేస్తాం మేము. సైనిక్ స్కూల్ నిన్న మీరు అడిగినరు, ఇచ్చినండి. సైనిక్ స్కూల్ ఇచ్చిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వరంగల్ భూసేకరణ చేస్తాము. కానీ వాళ్ళలో ఒక కొండి పెట్టిండ్రు. దాన్ని ఏం కొండి పెట్టిండ్రు? బిల్డింగ్లు మీరే కట్టాలి, ల్యాండ్ మీరే ఇవ్వాలి అంటే పర్వాలేదని చెప్పినాం మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ నిత్యం జరిగేటువంటి ఖర్చు కూడా మనమే భరించాలని చెప్పిండ్రు. అంటే టీచర్ల జీతాలు మనమే ఇవ్వాలి, ప్రిన్సిపాల్ జీతాలు మనమే ఇవ్వాలి, మొత్తం ఇస్తే మేము నడుపుతామన్నారు. ఇంకా వాళ్ళు పెట్టేదేంది సైనిక్ స్కూల్ అని అక్కడ ఆగింది. మరి మీరు నిర్ణయం తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకుంటారో. అదే ఆంధ్రప్రదేశ్లో మరి వెనుకట కోరుకొండలో ఉండే, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు. అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భరించాలని చెప్పి మేము లేఖ రాసినాం. సైనిక్ స్కూల్ వరంగల్లో భూసేకరణ మొత్తం పక్క పెట్టాం, తీసుకొచ్చినాం. కానీ ఆ కొండి పెట్టిరు, మొత్తం మీరే భరించాలి. సరే ల్యాండ్ ఇస్తాం, బిల్డింగ్స్ కూడా కట్టిస్తాను, కానీ నిత్యము రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటారు. చాక్ పీస్ల కాంచేలి, డస్టర్ కానించేలి, టీచరు జీతాల కానించేలి, మొత్తం మీరే భరిస్తే మేము ఇస్తామన్నారు. మనకు లేవా? వాళ్ళు పెట్టేది గురుకుల పాఠశాల మనం మొత్తం నడుపుతున్నాం. మీరు పెట్టాలి, మీరు సైనిక్ స్కూల్ మీరు నడపాలని చెప్పి మరి ఆ సమస్య అక్కడ లిఖితపూర్వకంగా లేఖలు రాసి ఉన్నది. మీరు కొత్తగా అడగవలసిన అవసరం లేదు. సైనిక్ స్కూల్ ఆల్రెడీ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఆనాటి డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు మేమందరం వెళ్ళి కలిసినాం. అంతకన్నా ముందు అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, అప్పుడు కలిసినాం. ఇంకా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చింది మేం. దాని విభజన చట్టంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వచ్చి అక్కడ నాణ్యతమైనటువంటి ఇనుప ఖనిజ సంపద లేదు అని చెప్పి కొర్రీ పెట్టేది ఆపిర్రు. అది తప్పనిసరిగా మనం డిమాండ్ చేయాలి, తెచ్చుకోవాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇటీవల కాలం లోపల మరి ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేసిండ్రు. అది కాదు మనం అడగవలసింది. మనకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడిగితే వాళ్ళు వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. దాంతో తృప్తి పడం మనము కంపల్సరిగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడవలసిన అవసరం ఉన్నది. ఇది విద్య పైన, పరిశ్రమల పైన. అతి ముఖ్యమైనది జాతీయ హోదా అని మేము 2014లో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా భట్టి గారికి ఆ ఇరిగేషన్ మంత్రి వారిని కూడా కోరుతున్నాను నేను. మేము మొదట్లో 2014లో పార్లమెంట్లో గొంతు దించుకొని మాట్లాడినాం. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కలిసిర్రు. మేమందరం తోడుగా వెళ్ళేది. हम नहीं दे रहे, वो नेशनल प्रोजेक्ट नहीं दे रहे हम, वो పాలసీ చేంజ్ हो गया అని చెప్పిండు ప్రధానమంత్రి గారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చినప్పుడు బుందేల్ఖండ్లో 45,000 కోట్ల రూపాయలతో జాతీయ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మోడీ గారు. కర్ణాటకలో మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు తుంగా, భద్ర 2 నదులుంటాయి. భద్ర నది పైన మరొక జాతీయ ప్రాజెక్టు 15,000 కోట్లతో ప్రకటించారు బీజేపీ వాళ్ళు. గొంతు హించుకొని మాట్లాడిన పార్లమెంట్లో. తెలంగాణలో కూడా గోదావరి నది పైన కాళేశ్వరం కానీ, లేకపోతే కృష్ణా నది పైన ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. సరే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసుకున్నాం, అయిపోయింది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లాలకు
అతి ముఖ్యమైనటువంటి మంచినీటికి అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పి గొంతు చించుకొని మాట్లాడినాం. స్పందించలేదు మోడీ గారి ప్రభుత్వం. మొదలు అసలు జాతీయ ప్రాజెక్టులు రద్దు చేస్తామన్నారు పార్లమెంట్లో. తర్వాత ఉత్తరప్రదేశ్ కర్ణాటకలో ఎన్నికలు వచ్చేసరికి 2 దిక్కులు ఇచ్చారు. ఈ మధ్య గుజరాత్లో కూడా ఇస్తున్నట్టు కూడా పత్రికలో చదవడం జరిగింది. మీ డిమాండ్ సహేతమైన డిమాండ్. పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం మారదు. తెలంగాణ ప్రజలు వాళ్ళే ఉంటారు, ప్రభుత్వం అదే ఉంటుంది. తెలంగాణ ప్రజల కోసం తప్పనిసరిగా జాతీయ ప్రాజెక్ట్ కోసం కొట్లాడవలసినట్టు అవసరం ఆవశ్యకత ఈరోజు ఉన్నది. బీజేపీ పార్టీ నిర్లక్ష్యంగా దీనిపైన చూస్తున్న విషయాన్ని కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. టెక్స్టైల్ పార్క్ కేటీ రామారావు గారు ఆ శాఖ మంత్రిగా ఉండే ఆ రోజులలో మేము ఎంపీలుగా ఉండి స్మృతి ఇరానీ గారి దగ్గరికి వెళ్లి అడిగినాం సిరిసిల్ల లోపట ఇవ్వాలని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి వరంగల్లో ఇలా బ్రహ్మాండమైనటువంటి టెక్స్టైల్ పార్క్ స్టార్ట్ చేస్తాం. 2-3 కంపెనీలు వచ్చి పనిచేస్తున్నాయి. ఎక్కడో దగ్గర మరి టెక్స్టైల్ పార్క్ నేషనల్ది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం మేము. అది కూడా పట్టించుకోలేదు. రైల్వే లైన్లు కొత్తగా ఒక్కటే ఇవ్వలేదు. నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు మనోహరాబాద్ కొత్తపల్లి అంటే కరీంనగర్ నుండి నేరుగా కరీంనగర్కి రైల్వే లైన్, కరీంనగర్ నుండి నేరుగా కొత్తపల్లి, బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, దుద్దెడ, గజ్వేలు, మనోహరాబాద్, మెడ్చల్ మీదికెళ్ళి సికింద్రాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్తే అది కేసీఆర్ గారు 2004లో వారు అక్కడ ఎంపీ ఉన్నప్పుడు ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎవ్వరు మధ్యలో పట్టించుకోలేదు. తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళి వారు గజ్వేల్కి వచ్చినప్పుడు పునాదిరా వేయించినాం. మళ్ళీ దాంట్లో కొర్రీలు పెట్టిర్రు. భూసేకరణ మనమే చేస్తామని చెప్పినాం. ఓకే అన్నారు. తర్వాత 2/3 మీరే భరించాలి, రైల్వే లైన్కు డబ్బులు మీరే ఇవ్వాలన్నారు. భరించినాం. అరే అన్ని ఒప్పుకుంటున్నారని చెప్పి మళ్ళీ కొత్త కుర్రి పెట్టిర్రు. 5 సంవత్సరాలు రైలు నడిస్తే లాస్ వస్తే కూడా అదే మీరు భరించాలని చెప్పిర్రు. అది కూడా భరించినాం. అప్పుడు రాస్తే ఇప్పుడు సిద్దిపేట వరకు రైలు కూతా వచ్చింది. రైల్వే లైన్ వేసిండ్రు. ఇలా సిద్దిపేట టు సిరిసిల్ల టెండర్స్ అయినాయి, పనులు అవుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ మీదకి వెళ్ళి కరీంనగర్ వరకు భూసేకరణ జరుగుతున్నది. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ సాధించుకున్నాం. ఇంకా చాలా రైల్వే లైన్లు రావాలి. రామగుండం నుండి మంతిని పక్క నుండి భూపాలపల్లి నుండి ఏటునాగరం మీదికెళ్ళి మనుగురు వరకు రైల్వే లైన్, రామగుండం టు మనుగురు రైల్వే లైన్. నేను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు సర్వే అయింది. అది 2005లో. ఇప్పటి వరకు దాని గురించి పట్టింపులు లేవు. ఆ డిమాండ్స్ ఉన్నాయి. ఇంకా మీ రైల్వే లైన్ గురించి చాలా అడగాలి. శంషాబాద్ రైల్వే స్టేషన్ నుండి నేరుగా జాతీయ రహదారి ఎయిర్పోర్ట్ పక్క నుండి మరి ఇంకా నార్కెట్పల్లి, సూర్యాపేట నుండి కోదాడ మీదికెళ్ళి స్ట్రైట్గా విజయవాడ మీద నుండి మద్రాసు వరకు ఒక ప్యారలల్ రైల్వే లైన్ బుల్లెట్ ట్రైన్ కోసం లేఖలు రాసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అది మీరు నిన్న ప్రస్తావించలేదు. అది ప్రస్తావించాలి రానున్న రోజుల్లోపట. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు అన్ని ఉత్తర భారతదేశానికి, ఢిల్లీ, గుజరాత్, బొంబాయి, ఢిల్లీ, కాన్పూర్, ఢిల్లీ, లక్నో, ఢిల్లీ, కలకత్తా ఇవే మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు ఫ్యూచర్లో హైదరాబాద్ నుండి విజయవాడ మీదికెళ్ళి అంటే ముఖ్యమైన పట్టణాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన నెల్లూరు, గుంటూరు ఇవన్నీ చూసుకుంటూ తిరుపతి మీదికెళ్ళి మన మద్రాసు వరకు బుల్లెట్ ట్రైన్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. అది మీరు నిన్న ప్రస్తావించలేదు. తర్వాత ఐటీఐఆర్ గురించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, బీజేపీ ప్రభుత్వం పక్కకు పెట్టింది. మళ్ళీ మీరు నిన్న ప్రస్తావించినందుకు సంతోషం. తర్వాత మన రాష్ట్ర విభజన చట్టంలో 34 అసెంబ్లీ సీట్లు పెరగాలని ఉన్నది. దాంట్లో ఒక పదాన్ని నాట్ స్టాండింగ్ అనే పదం చొప్పిస్తే అయిపోతుందని చెప్పి మోడీ గారికి నేరుగా నేనే స్వయంగా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకొని 2-3 సార్లు మాట్లాడినా. దేకింగే అని అన్నారు. బట్ ఇంతవరకు దాని గురించి బాగాలేదు. అది కూడా మీరు మాట్లాడాలి.
రానున్న రోజులు కూడా బీఆర్జీఎఫ్ ఫండ్స్ గురించి నిన్న మీరు ప్రస్తావించారు బట్టి గారు. అది 2015 నుండి అంటే BRGF అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ BRGF. ఒక 2 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు. ఆ పైసలు మనకు రావాల్సిన పైసలు మేము పార్లమెంట్లో మాట్లాడినాం, అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు. ఈ విధంగా చెప్పకపోతే చాలా ఉన్నాయి. విభజన చట్టంలో చెప్పిన కొన్ని ఉన్నాయి, విభజన చట్టంలో చెప్పని చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినా కదా, మీ కాంగ్రెస్ వాళ్ళు విభజన చట్టం తెచ్చినప్పుడు ఎయిమ్స్ గురించి మాట్లాడలేదు, IIM గురించి మాట్లాడలేదు, ఐసర్ గురించి మీరు ప్రస్తావించలేదు. కానీ మేము చొప్పించడం అవన్నీ కూడా. కాబట్టి మరి నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో తెలివైనటువంటి పిల్లలకు మంచి చదువు లభ్యత ఉంటుంది. అది బీజేపీ ప్రభుత్వం మరి ఎందుకో నిర్లక్ష్యంగా తెలంగాణ పట్ల చిన్న చూపు చూసి ఇంతవరకు ఇవ్వడం లేదు. కాబట్టి మరి రానున్న రోజుల్లోపట రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇంకే మంత్రులు పోతారో వాళ్ళకి అందరు తెలిసి, ఇప్పుడు మా దగ్గర పనిచేసినటువంటి ఆనాటి కొంతమంది నాయకులు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అందరికి తెలిసి ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి మీరు ఇంత సుదీర్ఘంగా నేను ఎందుకు చెప్తున్నా నిన్న మా పైన మీరు ఆరోపణ చేసేందుకు నేను ఈ వివరణంగా ప్రెస్ మీట్ పెట్టా. సాత్సార్యం చేసిండ్రు, నిర్లక్ష్యంగా ఉన్నారు, బీజేపీ పైన ఒత్తిడి తీసుకురాలేదన్నట్టు మీరు చెప్పుకొచ్చారు. నిన్న కేసీఆర్ గారు 10ల సంఖ్యల సార్లు తిరిగి యాసకొచ్చి ఇక కలుసుడు బంద్ చేస్తాం. అసలు విషయం చెప్తున్నాను మీకు. ఎన్నిసార్లు తిరుగుతారు ఒక ముఖ్యమంత్రి గారు? తిరిగి యాసకొచ్చి ఇంకా కలుసుడు బంద్ చేస్తాం. చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీ అఫీషియల్ PS గారు ఉన్నారు. సీఎం ఆఫీస్ అంటే గదే ఉంటుంది, గవే కంప్యూటర్లు ఉంటాయి, గవే లేఖలు ఉంటాయి. బటన్ వస్తుంది, అన్ని తెలుస్తాయి. కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఉత్తరాలు రాసిండ్రు అదే కదా, గవే కంప్యూటర్లు, గవే మనుషులు ఉంటారు. ఇప్పుడు మన శేషాద్రి గారు IAS సీనియర్ ఒక మంచి ఆఫీసర్ ఉన్నారు. శేషాద్రి గారు మీ దగ్గర ఉన్నారు. వారు కూడా సీఎం ఆఫీస్లో ఉండే ఇదివరకు. మన అంతకుముందు ఉన్నటువంటి PS గారి వరకు అందరూ కూడా IAS ఆఫీసర్ వాళ్ళు. ఒక్కసారి సీఎం గారు ఎన్ని ఉత్తరాలు రాసిండ్రు, ఎన్ని లేఖలు రాసిండ్రు అవన్నీ కూడా చదవాలని చెప్పి నేను కోరుతున్నాను బట్టి గారిని, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ.